హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సంజు ఎక్స్ వ్లాగ్స్. ఇంకా ఈ వీడియో వచ్చేసి ఏంటంటే, ఇంకా మేమైతే దేవుడికి ఏమనుకున్నామో ఆ మొక్కుబడి అయితే తీర్చుకున్నామన్నమాట. అంటే పిల్లలకి వాళ్ళ నాన్న ఇద్దరు దేవుడి దగ్గరికి వెళ్ళి గుండు చేయించుకోవాలనుకున్నారు. ఇంకా అది కంప్లీట్ అయిపోయి దేవుడి దర్శనం కూడా చాలా బాగా జరిగిందనమాట. ఇంకా ఈ వీడియోలో అదైతే ఉంటుంది. అంటే మేము గుడి దగ్గరికి వెళ్ళాము. ఇంకా అక్కడ నుంచి ఎంత దూరం ఉంది ఏంటి అని అనేసి ఈ వీడియోలో అయితే ఉంటుందని. తీసుకుందరులే అమ్మ. అనమాట. ఇంకా మేమైతే ఇక్కడైతే దేవుడి దగ్గరికి అయితే బయలుదేరినాము. అంటే ఇంకా రూమ్ కొంచెం అంటే లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను కదా, రూమ్ కోసం చాలా ఇబ్బంది పడాము అని చెప్పేసి. ఇంకా రూమ్ అయితే దొరికింది. అక్కడి నుంచి రావడానికి కరెక్ట్గా ఒక 1 కిలోమీటర్ ఏమో ఉందనుకుంటాను. సో అందుకని ఆటోలో అయితే వచ్చేసామన్నమాట. నడిచి రావడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఇలా కొంచెం ముందర కొంచెం ఆటో దిగగానే ఇలా ఒక ఆర్చ్ అయితే కనిపిస్తుంది దేవుడి దగ్గరికి. ఈ చుట్టూ అన్నీ కూడా లాడ్జ్లే ఉన్నాయి. కానీ మాకెందుకు అంత దూరం లాడ్జ్ తీసుకున్నాము అని, అంటే ఇక్కడ ఈ లాడ్జ్ దగ్గర వచ్చి ఏంటంటే జిఎస్టీ కూడా వేస్తున్నారు. అందుకని రూమ్ రెంట్ చాలా ఎక్కువ ఉందన్నమాట. పర్ డే 3000 4000 కూడా ఉంది. 3000 అయితే ఇంకా తక్కువ, 4000 కూడా ఉందన్నమాట. 4000 4500 నుంచి ఉంది. అందుకని దేవస్థానం దగ్గర తీసుకునేదే మంచిది అనుకుంటాను. ఎందుకంటే దేవుడి రూమ్లు కూడా ఉంటాయి కదా, అవైతే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. కానీ ఇంకా మేము పిల్లలతో వచ్చాము, సడన్గా వచ్చాము కాబట్టి ఇంకా వేరే అన్న బుక్ చేశారు. దానివల్ల ఇంకా అక్కడికి వెళ్ళిపోయాము. అయినా దేవుడి రూమ్లో ఎక్కడున్నాయో కూడా తెలీదు. ఇంకా మేమైతే వచ్చేసామన్నమాట. కొంచెం ముందుకు రాగానే ఇలా ఈ సైడ్ అంతా చూడగానే నేనేమనుకున్నానంటే ఇక్కడేనేమో గుండు కొట్టించుకునేది దేవుడి గుడి అనుకున్నాను. ఆ మెయిన్ గుడి అయితే మీకైతే గోపురం అయితే కనిపిస్తుంది కదా, అదంతా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందన్నమాట. అలా కొంచెం ముందుకు రాగానే రైట్ సైడ్ తిరగగానే ఇలా మనము దేవుడికి అంటే క్యూ లైన్స్ ఉంటాయి కదా, ఆ క్యూ లైన్స్ అవన్నీ ఇలా కొంచెం ముందుకు రాగానే రైట్ సైడ్లో తిరిగేసిన తర్వాత రైట్ లెఫ్ట్ మళ్ళీ ఒక వే అయితే ఉంటుందన్నమాట. కానీ మనం వచ్చేసి లెఫ్ట్ వేలో వెళ్ళాలి. లెఫ్ట్ వేలో వెళ్తే క్యూ లైన్స్ తర్వాత మళ్ళీ ఏమంటారు సముద్రం కూడా ఉంటుంది. తలనీలాలు కూడా సముద్రంకి ఈ పక్క, ఇంకా అలాగే నాలికెన్నర్ అని ఉంటుంది అక్కడ అన్నమాట. అన్నీ ఇటువైపే ఉంటాయి. అందుకని ఇంకా మేమైతే ఇక్కడ వచ్చాము. పిల్లలతో వాళ్ళకి అంటే ఏదన్నా మొక్కుబడి ఉంటుంది కదా, వాళ్ళు ఇలా మొక్కు తీర్చుకుంటూ ఉన్నారు. ఇంకా మా హస్బెండ్ కూడా పిల్లలతో వేపించారనమాట. ఇలా కొంచెం ముందుకు రాగానే ఇంకా సముద్రం అయితే కనిపించింది. నాకు తెలిసి ఈ వీడియో షేక్ అవ్వడం వల్ల మీకు బహుశా కనిపిస్తుందో లేదో కానీ నేనైతే అక్కడ నుంచి రియల్గా చూసి ఏంటి ఇన్ని వాటర్ ఉన్నాయా, అంటే సముద్రం ఇంత పైకుందా నీళ్ళు అనేసి చాలా భయపడ్డాను అనమాట. ఇంకా ఇందులో పోయి ఎలా స్నానం చేయాలో ఏమో అని చాలా అంటే చాలా భయపడ్డాను. నిజంగా నాకు ఈ నీళ్ళు చూస్తే కొంచెం భయం అనమాట. మెయిన్ దేవుడు అయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే మీకు కనిపిస్తుంది కదా, ఆ గోపురం లాగా అక్కడే ఉంటారనమాట మెయిన్ దేవుడు. అంటే ఇదంతా చుట్టుకొని వెళ్ళాలి. ఇంకా మాకైతే ఆ రోజు పెద్దగా జనాలు అయితే లేరు. ఫ్రైడే రోజు అనమాట. ఫ్రైడే రోజు ఏమంత పెద్దగా జనాలు అయితే లేరు. సాటర్డే సండేస్లో ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే విజిటింగ్ ప్లేస్ కదా, అంటే టూరిస్ట్ ప్లేస్ అండ్ టెంపుల్ తమిళనాడుకి ఇంకా మెయిన్ టెంపుల్ అనమాట. ఇంక ఇక్కడ నుంచి జస్ట్ ఒక 1 అవర్ అంతే జర్నీ. ఇక్కడ నుంచి 1 అవర్ 1.5 అవర్ జర్నీ కన్యాకుమారికి. ఇంకా లాస్ట్ ఎండ్ కాబట్టి ఇంకా అన్నీ ఇక్కడ సాటర్డే సండేస్లో ఎక్కువ అయితే క్రౌడ్ అయితే ఉంటుంది, హెవీ క్రౌడ్ అయితే. అప్పటికే మాకు ఫ్రైడే మేము థర్స్డే వెళ్ళినా కూడా మాకు ఈ రూమ్ దొరికేదే కష్టమైందంటే ఇంకా సాటర్డే సండేస్లో ఎలా ఉంటుందో ఒకసారి మీరే ఊహించుకోండి. ఎందుకంటే అంత క్రౌడ్ అనమాట. ఇంకా మేమైతే వచ్చాము. మెయిన్ ఇక్కడ తమిళ్లో ఏం రాసినారో నాకైతే పెద్దగా ఐడియా లేదు, కానీ చాలామంది ఇక్కడ ఉండి ఇలా చేయి చూపించి వీడియో తీసుకుంటున్నారు అని చెప్పి మా హస్బెండ్ నాకు ఇక్కడ అంటే దేవుడి పేరే అనుకుంటాను ఆడ రాసింది, నాకు తెలిసి ఐ థింక్ మురుగన్ తునై అట్లా ఏమన్నా ఉంటుంది. మళ్ళీ అదే కాదో నాకు తెలియదు నిజంగా. అంటే కానీ
ఇక్కడ మా హస్బెండ్ నేను దేవుడిని అంటే ఈడ ముక్కుంటాను, ఒక ఫోటో తీయన్నారు, అందువల్ల ఫోటో అయితే తీసాను అనమాట. ఇంకా నాకైతే ఆ అలలు చూస్తూ ఉంటే ఫస్ట్ ఇక్కడ చూసేయాలి, మీకు చూపించేయాలి అని చెప్పేసి ఇక్కడికి వచ్చి నిలబడ్డాను అనమాట, సముద్రం అలలు చూసుకుంటూ. ఇంకా ఈ అలలు ఇప్పుడు సముద్రం వచ్చి ఇలా లెఫ్ట్ సైడ్లో ఉంది కదా, ఇలా రైట్ సైడ్ వెళ్తే లాస్ట్ అంటే కొంచెం పందిరిలాగా వేసింటారు, అక్కడ నాలికెనర్ అనేసి ఉంటుందన్నమాట. అక్కడ వచ్చి ఏంటంటే మెయిన్ మనము నాలికెనర్ అక్కడే ఉంటుంది. తర్వాత ఇంకా గుండు తలనీలాలు ఇవ్వడం కూడా, గుండు చేయించుకోవడం కూడా ఇక్కడ క్యూలో ఉన్నారు కదా జనాలు, ఇదంతా వాళ్ళు నాలికెనర్లో స్నానం చేయడానికే అనమాట. ఆ జనాలంతా క్యూలో ఉండింది. ఇంకా మేమైతే ఇంకా అక్కడ నాలికెనర్ మీకైతే లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో అంటే బీచ్ లెఫ్ట్ సైడ్, తర్వాత ఇంకొంచెం ఇలా రాగానే రైట్ సైడ్లో నాలికెనర్, తర్వాత ఇలా తలనీలాలు తీసుకోవడానికి ఇక్కడ అనమాట. మేమైతే ఇలా ముందుకు వచ్చేసి ఫస్ట్ అయితే అక్కడ టోకన్ అయితే తీసుకున్నాము. ఇలా ఇక్కడైతే మేమైతే ఫస్ట్ ఇంకా తలనీలాలు ఇవ్వడానికి కూడా టోకన్ అయితే తీసుకోవాలని చెప్పారు, అందుకని ఇంకా మేమైతే టోకన్ తీసుకున్నాము. మా హస్బెండ్ అయితే 1 year బ్యాక్ వచ్చారనమాట, వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి వచ్చారు. నేనైతే అసలు అక్కడ నుంచి నడిచి వస్తున్నాను కదా, ఫస్ట్లో మీకు ఆర్చ్ అయితే చూపించాను కదా, అక్కడ నుంచి చాలా దూరం ఉందండి నడవడానికి. నేను అక్కడేనేమో ఈ లెఫ్ట్ సైడ్లోనో రైట్ సైడ్లోనో ఉంటుందిలే అనుకున్నాను, కానీ జర్నీ చేయడం వల్లనో ఏమో చాలా అలసిపోయాను అనమాట, నడిచేదానికి కూడా ఇబ్బందిగా ఉండింది. ఫైనల్లీ ఇంకా అంత దూరం అయితే నడుచుకుంటూ వచ్చేసి పిల్లలు ఫస్ట్ పెద్దోడికైతే చేపించేసాము, ఎందుకంటే చిన్నోడు భయపడతాడేమో అని చెప్పి ఫస్ట్ పెద్దోడికి చేపించేసామన్నమాట. ఇంకా వాడు అయిపోయిన వెంటనే మా హస్బెండ్ ఇంకా చిన్నోడిని తీసుకొని వాడికి కూడా చేపించడానికి, అంటే నేను ఏంటంటే వీడికి ఫస్ట్ అంటే పుట్టెంట్రుకలు తీసినప్పుడు చాలా ఎక్కువ అంటే వాడు ఉండక తల అటు ఇటు తిప్పుకుంటా చాలా ఇబ్బంది పడ్డామన్నమాట. అందువల్ల వీడేమన్నా ఈసారి కూడా అట్లే టార్చర్ చేస్తారేమో అనే టెన్షన్ ఉండింది నాకు, కానీ చాలా బాగా చేపించుకున్నాడు. ఇంకా ఆ వెంట్రుకలు అయితే పాపం నోట్లోకి పోతూ ఉన్నాయి, ఇంకా వాడైతే అలా ఇలా తుడుచుకుంటూ ఉన్నాడు. ఇంకా మళ్ళీ మా హస్బెండ్ని ఇలా చూసిన తర్వాత నాకేం గుర్తొచ్చిందంటే శివాజీ ఉంటుంది కదా, గుండు బాస్ అని శివాజీ సినిమాలో అలా కనిపించారు ఆయన. ఇంకా అందరిది అయిపోయిన తర్వాత ఇంకా ఏంటంటే నేను అక్కడే ఏదైనా వాటర్ ఉంటుంది, స్నానం చేయించేసిన తర్వాత మనం వచ్చి బీచ్లో వచ్చి మళ్ళీ ఒకసారి 3 సార్లు అలా అలలు వచ్చినప్పుడు అలా స్నానం చేయించుకొని రావాలేమో అనుకున్నాను. కానీ వాళ్ళని అడిగితే ఏం చెప్పారంటే అంటే బీచ్లో వెంట్రుకలన్నీ పడిపోతాయి కదా అని చెప్పి నా ఒపీనియన్ అనమాట. అందుకని నేను అన్నాను అలా వెంట్రుకలన్నీ పడతాయి కదా అంటే, మీరు అలా వెళ్ళి బీచ్లో స్నానం చేస్తేనే ఆయనకి మీరు ఇచ్చిన తలనీలాలు అర్పించినట్లు, ఎందుకంటే ఈ పుణ్యక్షేత్రానికి ఒక ఏమంటారు, ఆయన రావడమే ఇంతకుముందు ఆయన బీచ్ పక్కన ఆయన ఒక విగ్రహం అయితే ఉండిందనమాట. బ్రిటిష్ వారి కాలంలో వాళ్ళైతే ఆ విగ్రహాన్ని దొంగిలించి ఒక పడవలో తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళు అనుకోకుండా ఒక పెద్ద అలలు వచ్చి వాళ్ళు ఇంకా భయపడిపోయి దేవుడి విగ్రహం మనం తీసుకొని వచ్చామేమో అని చెప్పి భయపడిపోయి వాళ్ళు ఏం చేశారు, సముద్రంలో ఆ విగ్రహాన్ని వదిలేశారనమాట. వదిలేసిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఒక ఆయనకి కలలో కనిపించి, ఆయన దేవుడు నేను పలానా చోట ఉన్నాను, నేను ఇక్కడ ఉన్నాను, నువ్వు వచ్చి నన్ను బయటికి తీసి నన్ను మళ్ళీ అక్కడ తిరిగి ప్రతిష్ఠించు అని చెప్పారనమాట. అందువల్ల ఇక్కడ ఏంటంటే ఆయన సముద్రంలో నుంచి తీసుకొని వచ్చారు కాబట్టి, అంటే తీసుకొని వచ్చి మళ్ళీ ప్రతిష్ఠించారు, ఆయన గుడి ఆయనే కట్టించుకున్నారనమాట. అందుకు ఆయన సముద్రంలో నుంచే వచ్చారు కాబట్టి మీరు సముద్రంలోకి వెళ్ళి ఈ తలనీలాలు మీరు అలాగే స్నానం చేశారంటే ఆయనకి మీరు ఇచ్చిన తలనీలాలు ఆయనకి చెందుతాయి అని అన్నారు. అందువల్ల ఇంకా పిల్లలిద్దరిని తీసుకెళ్ళి వాళ్ళిద్దరికీ అయితే మా హస్బెండే చేయించారు. అలా బీచ్లో స్నానం చేయించేటప్పుడు చూడాలి నేను ఎలా అరుస్తున్నానంటే అలా అరుస్తున్నాను, ఎందుకంటే తనకి తెలియదు చేయించడం ఎలా అని. నేను చెప్తున్నాను అనమాట, కూర్చోపెడితే అలలు వచ్చేస్తాయి కదా, అప్పుడు ఒకసారిగా సరిపోతుంది, నువ్వు పిల్లల్ని గట్టిగా పట్టుకో అనని. యాడికి నేను మునిగేసి వస్తానా, సాయంకాలం వస్తాంలే.
ఇదే అనమాట మెయిన్. అక్కడ మీకైతే గోపురం అయితే కనిపిస్తుంది కదా, అక్కడే దేవుడు అయితే ఉంటారు. ఇది ఈ బ్లూ కలర్లో అంతా ఉంది కదా ఒక పందిర్లు లాగా, అక్కడ నాలికెన్నర్ అని ఉంటుంది. ఇంకా మేము ఇప్పుడు ఇక్కడ బీచ్లో స్నానం చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి 3 బకెట్లు నీళ్ళు అయితే పోపించుకోవాలన్నమాట. ఎందుకంటే ఇక్కడున్న బావిలోని నీరు పోసుకుంటే సర్వ రోగాలు పోతాయి అని చెప్పి ఒక నమ్మకము. ఇక్కడ ఉన్న వాళ్ళు నమ్ముతారనమాట. అందువల్ల ఇంకా మేమైతే వాళ్ళు కూడా చెప్పారు, అక్కడ గుండు చేసే వాళ్ళు కూడా ఏం చెప్పారంటే, మీరు ఫస్ట్ బీచ్లో స్నానం చేసిన తర్వాత నాలికెన్నర్ దగ్గరికి వెళ్ళి 3 సార్లు అక్కడ ఒక అతనైతే కూర్చోంటారనమాట. ఆయన 3 సార్లు తలపైన నీళ్లు పోస్తారనమాట. అప్పుడు మీరు ఈ దేవుడి గుడికి వచ్చి ఆ తలనీలాలు అర్పించింది మీకు అది కంప్లీట్ అవుతుంది. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే బీచ్లో స్నానం చేస్తేనే మంచిది. బీచ్లో స్నానం చేసేసి ఇక్కడికి వచ్చి నీళ్లు పోసుకుంటే సర్వరోగాలు పోతాయి అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు గట్టిగా నమ్ముతారు. ఇంకా కొంతమంది అయితే బాటిల్స్లో కూడా ఆ నీళ్లు తీసుకెళ్తారు. ఇవి ఒక బావిలో నుంచి వస్తాయి అనుకుంటాను నీళ్లు. ఇంతకు ముందు అయితే ఎటువంటి ఛార్జ్ చేయడం లేదు దానికి డబ్బులు, కానీ ఇప్పుడు మాత్రం మా హస్బెండ్ 20 రూపీస్ అయితే ఇచ్చారు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇస్తూ ఉన్నారనమాట. వాళ్ళకి ముందు లేదు కానీ ఇప్పుడు ఖచ్చితంగా తీసుకుంటూ ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే, ఇంకా చాలామందికి తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఇదైతే యూజ్ అవుతుంది. ఎందుకంటే సర్వరోగాలు పోతాయని చెప్పి నమ్ముతారు కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరూ వచ్చి ఇలా స్నానం చేయించుకుంటారనమాట. ఫైనలీ పెద్దోడికైతే పోస్తున్నాము, తర్వాత నేను, మళ్ళీ మా హస్బెండ్. దాంతో తొంతి వీడియో అట్టే ఉంది. మేము వెళ్ళే సీజన్ ఏంటంటే అయ్యప్ప మాలలు వేసుకున్న వాళ్ళు ఎక్కువగా ఇంకా గుళ్ళు దర్శించుకుంటూ వెళ్తుంటారు కదా, అలాంటి సీజన్లో మేము వెళ్ళాం కాబట్టి అంటే ఉండింది కానీ మరీ ఎక్కువ క్రౌడ్ అయితే లేదు. ఫ్రైడే కూడా ఇంకా నార్మల్ టైంలో అయితే అస్సలు క్రౌడ్ అయితే ఉండిండదు. ఇంకా ఫైనల్లీ మేమైతే అలా నాలికెన్నర్లో స్నానం చేసుకున్న తర్వాత ఇంకా పిల్లలు అయితే ఇలా రెడీ అయిపోయి దర్శనం కూడా, దేవుడి దర్శనం కూడా అయిపోయింది. దేవుడి దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇలా దర్శనం అంతా అయిపోయి బయట వచ్చిన తర్వాత ఇంకా నెమలి అయితే అక్కడ ఉండిన్నదనమాట. ఇంకా మురుగన్ వాహనం ఏంటి నెమలియే కదా, అందువల్ల ఇంకా ఇక్కడ మా హస్బెండ్ అయితే నిలబడినారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మురుగా మురుగా అని పిలుస్తూ ఉన్నారనమాట. పెద్దోడైతే చూశాడు కానీ చిన్నోడు అడుగుతున్నాడు ఎక్కడుంది మా అని. అదిగోనానా అని నేను చెప్తున్నాను అనమాట. అందులో ఇంకా నెమలి అయితే అటువైపు ఫేస్ ఉంది, ఇటువైపు పింఛం విప్పి నిలబడింది అనమాట. ఇక్కడున్న జనాలంతా ఇంకా చూసేసి మురుగా ఇబ్బడి తిరుంబు ఇట్లా తిరుక్కో అని చెప్పి పిలుస్తూ ఉన్నారనమాట. ఫైనలీ ఇటువైపు తిరిగిన తర్వాత వాళ్ళ ఆనందానికి అవధులే లేవన్నమాట. గట్టిగా అరిచేశారు. ఇంకా మళ్ళీ రూమ్కి అయితే వచ్చేసి దర్శనం అంతా అయిపోయిన వెంటనే ఇంకా అక్కడ అంటే మీకు ఇంకొకటి విషయం ఏంటంటే, అక్కడ గుడిలో ఇంకా ఇక్కడ ప్రతి చోట అంటే ఒక్కొక్క దేవుడి దగ్గర ఒక్కొక్క ప్రసాదము ఫేమస్ అంటారు కదా, అలా ఇక్కడ పన్నీర్ ఎలా విభూది అని చెప్పి ఫేమస్ అనమాట. గుడిలో అక్కడక్కడ పూజారులు 100 రూపీస్కి
100 రూపీస్ ఇస్తే వాళ్ళు ఇస్తారనమాట. అలా ఇంకా మేమైతే తీసుకొని వచ్చాము. వచ్చిన తర్వాత అన్నీ ఇంకా లోపలంతా పెట్టేసిన తర్వాత మేమైతే మళ్ళీ ఈవినింగ్ బయలుదేరామన్నమాట. కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ అలా సముద్రం దగ్గరికి వెళ్దామని చెప్పి బయలుదేరాము. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే కొంచెము రీసౌండ్ ఎక్కువ వస్తుంది. మేము పోయినప్పుడు ఎంత జనాలు ఉండినారో ఇప్పుడైతే ఏం లేరు. చిన్నోడు చూడండి ఎంత హుషారుగా ఉన్నాడో అని చెప్పి నేనైతే మీతో చెప్తున్నాను అనమాట. అసలు మేము పోయేటప్పుడు ఎంత క్రౌడ్ ఉండిందంటే అంత క్రౌడ్ ఉండింది. బట్ ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఈవినింగ్ కదా అస్సలు ఏం లేదు. నేను మా హస్బెండ్తో అన్నాను ఇక్కడ ఏం లేదు, ఇంకా అక్కడికి వెళ్తే భయపడతామేమో అని. మళ్ళీ బీచ్ దగ్గర మాత్రం చాలా జనాలు అయితే ఉండిన్నారు. ఖాళీగా ఉంటుంది దర్శనానికి. ఇంకా మళ్ళీ అదే రూట్లో అయితే వచ్చాము. ఇక్కడైతే నిజంగా నాకు ఈ హోటల్స్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చాయి. మా హస్బెండ్తో అన్నాను ఇవన్నీ కాదని చెప్పి మనం అక్కడ తీసుకున్నామే అని అంటే ఇవన్నీ రేట్లు ఎక్కువ హోటల్స్ అని చెప్పేసి చెప్పారనమాట. గుడి దగ్గరే ఉంటాయి కానీ మేమైతే 1 కిలోమీటర్ అట్లా ఉంటుంది గుడికి హోటల్కి, అలా తీసుకున్నాము. ఈసారి ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం ఏదైనా ప్లానింగ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా దగ్గరే తీసుకోవడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే బీచ్కి వెళ్ళడానికి మాకు ఆటో ఖర్చులే 100 రూపీస్, పోయినప్పుడల్లా 100, వచ్చినప్పుడు 100, 200 అది దానికే ఎక్కువ అయిపోయిందనమాట. ఇంక ఇక్కడ మా హస్బెండ్ అయితే ఏం చెప్తున్నాడంటే వాడిని జాగ్రత్తగా పట్టుకో వచ్చేసినాము అని అనేసి, నేనైతే ఇక్కడ జనాల్ని చూసేసి ఆడ ఇంకా బీచ్లో ఏముంటారులే వద్దు వెళ్ళిపోదాము రూమ్కి, మళ్ళీ రేపు మార్నింగ్ వద్దాము అని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పానో తెలుసా. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడంతా కనిపించే జనాలు అక్కడ ఉన్నారనమాట. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఈవినింగ్ టైంలో అలల తాకిడి ఎక్కువ ఉంటుంది అంటారు కదా, అలా నేను అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది. వెళ్దాము కాసేపు నీళ్ళ దగ్గర అలా నిలబడదాము అనుకున్నాను. ఎందుకో నాకు మంచిది కాదనిపించింది. అందుకనే మేమైతే అక్కడికి వెళ్ళేసి బయటే అంటే కొంచెము ఇసుక అలా ఉంటుంది కదా అలలు రాకుండా ఉండే చోట అక్కడే కూర్చునేసామన్నమాట అలలు చూసుకుంటూ. కానీ మేము వెళ్ళాక మళ్ళీ అక్కడ ఏమంటారు వర్షం కూడా పడేది స్టార్ట్ అయిపోయింది. కాసేపు అలా చూసుకున్నాము, మళ్ళీ రిటర్న్ వచ్చేసినాము. రిటర్న్ వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళు బొమ్మలు స్టార్ట్ చేశారనమాట. మళ్ళీ ఇంకా బొమ్మలు కూడా తీయించేసాము. మేము మార్నింగ్ ఎలా అయితే వెళ్ళామో అదే రూట్లో మళ్ళీ వెళ్తున్నాము. ఈసారి అయితే నడిచి వచ్చేసాము, ఆటోకి రాలేదు. ఫస్ట్ వచ్చేటప్పుడు అయితే అలా మాట్లాడుకుంటూ నడుచుకునే వచ్చేసామన్నమాట 1 కిలోమీటరు. ఇంకా వెళ్ళేటప్పుడు పెద్దోడైతే నాకు నిజంగా అలసిపోయానమ్మా, నాకు నొప్పిగా ఉన్నాయి కాళ్ళు అని అంటే ఇంకా వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆటోకి వెళ్ళిపోయామన్నమాట. ఏనుగుమా ఆడ ఇది మెయిన్ గుడి అనమాట. ఈ మిడిల్లో అయితే దేవుడు అయితే ఉంటారు, అందుకనే అలా దేవుడి విగ్రహం కూడా ఉంది అక్కడ. ఇక్కడ ఏనుగునైతే మీరైతే గమనించారు కదా, నార్మల్గా అయితే ఆ ఏనుగుని బయట తీసుకొని వచ్చి తిప్పేవాళ్ళంట. కానీ మేము వెళ్ళాలనుకున్న 2-3 రోజుల ముందు ఏం జరిగిందంటే ఏనుగు దగ్గరికి ఫుడ్ పెట్టడానికో ఏమో వెళ్ళినప్పుడు వారిని తొక్కేసి ఆయన అక్కడే చనిపోయారంట. అందువల్ల కొంచెం రోజులు కంట్రోల్లో పెట్టాలి అని చెప్పేసి లోపలే పెట్టి బంధించేశారు, లేకపోతే బయట తిప్పుతూ ఉండినారంట ఆ ఏనుగుని. ఇప్పుడైతే లోపలే పెట్టేశారు. అక్కడేం లైట్లు వెలుగుతా ఉన్నాయి, ఆడేం లైట్లు వెలుగుతా ఉన్నాయి. వర్షం 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 వచ్చేసింది. అలా కాసేపు నిలబడి చూస్తున్నామో లేదో వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. అందుకే గట్టిగా అరుచుకుంటూ గుండు తడిచిపోతుంది, పరిగెత్తండి అని అరుచుకుంటూ మేమైతే కొంచెం ముందుకైతే వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కాసేపట్లో వర్షం అయితే ఆగిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చామన్నమాట. రిటర్న్ వచ్చి ఇంకా సముద్రం దగ్గరికి వెళ్ళడానికి అయితే సాహసం అయితే చేయలేదు. అక్కడే ఇంకా కాసేపు అలా కూర్చునేసి పిల్లలతో కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోయాను అనమాట. అంటే అది ఇది వాళ్ళు అడుగుతూ ఉంటారు కదా, ఇంకా ఈ అలలు ఎలా వస్తాయి ఏంటి ఇంకెన్నెన్నో క్వశ్చన్స్ అనమాట. ఇంకా అక్కడ కూర్చొని ఉండిపోయాం మేమైతే. ఇంకా మా హస్బెండ్ వెళ్ళేసి
బఠానీలు బఠానీలు కాదండి, అవి గుగ్గుళ్ళు అంటారు మేమైతే. ఉన్న వాళ్ళు సుందలు అంటారు. ఇంకా మా హస్బెండ్ అవైతే తీసుకొని వచ్చారు. కాసేపు అలా తిని అలా బీచ్ని చూసుకుంటూ ఆలంని చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ కాసేపు ఉండేసి మళ్ళీ ఇంకా మేమైతే రిటర్న్ రూమ్కి అయితే బయలుదేరామన్నమాట. ఇంకా రిటర్న్ బయలుదేరేటప్పుడు పిల్లలకైతే బొమ్మలు అయితే చూపించాము. ఇది అండి ఈ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సెక్యూరిటీ కూడా చాలా అంటే చాలా బాగుందండి. సీసీ కెమెరాలు ప్రతిదీ గమనిస్తూనే ఉన్నారు. ఎందుకంటే సముద్రం దగ్గర పిల్లలతో పాటు పెద్దలు అందరూ ఆడుతూనే ఉంటారు కదా, ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు కదా, అలా వీళ్ళన్నీ గమనిస్తూనే ఉన్నారు. ఇలా వీళ్ళైతే బొమ్మలు అయితే తీసుకున్నారు. ఇంక ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఆటోలో రూమ్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. మేము ఉండింది 2 days. ఇంకా నెక్స్ట్ డే వచ్చి సెకండ్ డే వీడియో అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.